విశ్వనాథ్ గారు మీకు అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి వైఎస్ఆర్సీపీ నాయకులు మోహన్ రెడ్డి గారికి కృష్ణకి అమ్మటి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నమస్తే సార్, మోహన్ రెడ్డి గారు మేము మాట్లాడేటప్పుడు అన్నం మాట్లాడద్దండి, లేదంటే అన్న మాట్లాడేటప్పుడు మేము అడ్డు తగలాల్సింది. మాట్లాడలేరు, ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పారు అంతేగాని ఆయన ఆపలేదు. వాళ్ళు చెప్పని మంచిదా చెడ్డ అనేది జనాలు చెప్పుకుంటారు. రైట్, మాట్లాడండి మాట్లాడకండి, ఎవరితో మాట్లాడండి. రైట్, మోహన్ రెడ్డి గారు నువ్వు దానికంటే ఎక్కువ మాట్లాడినా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకురాలు మాట్లాడింది అన్న తక్కువ, నువ్వు దానికన్నా ఎక్కువే మాట్లాడినా. అంటే మేము ఓపిక అయినలా నీ వాయిస్ వచ్చినప్పుడు నీ మాట్లాడతావు, నువ్వు నేను చెప్పినట్టు నువ్వు మాట్లాడలేవు కదా. రైట్, వైఎస్ఆర్సీపీ స్టాండ్ కాదు కదా మేము చెప్పేది, మా పార్టీ స్టాండ్ మేము చెప్తాం. రైట్ రైట్ సార్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 సూపర్ యాప్ ద్వారా ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని వాళ్ళని ఏ దశగా తీసుకెళ్తున్నాడో అర్థం కావడం లేదు. ఈ రోజు ఉగ్రవాదము, తీవ్రవాదం, దేశద్రోహము లాంటి కార్యక్రమాలు వాళ్ళని చేత చేపిస్తున్నారు. ఈ రోజు గంగమ్మ జాతరలో ఏదైతే పొట్టేల్ని నరికినట్టు రప్ప నరికితే తప్పేముంది అని చెప్పి ప్రజల్లో చెప్తున్నాడు. దానికి యూట్యూబ్ కింద కామెంట్స్ ఉన్నాయి నీకు ఆయన వ్యతిరేకంగా. అది చూడలేక ఈ రోజు వాళ్ళు కొత్తగా ఒక యాప్ తయారు చేసుకుంటున్నారంట. అదే విధంగా చూస్తే ఈ రోజు గంజాయి అమ్మేవాడిని లేదు అమ్మాయిల పైన రేపులు అటెంప్ట్ ఇంకా రకరకాలు చేసేవాళ్ళని, గూండాయుధం చేసేవాళ్ళని, అదే విధంగా దొంగతనాలు చేసేవాళ్ళని, అదే విధంగా అన్పార్లమెంట్ భాష వాడేవాళ్ళని, తల్లిల్ని చెల్లిల్ని, అదే విధంగా భార్యల్ని అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళని, ఇవన్నీ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అయింది. దాని కింద కామెంట్ చూడండి ఒకసారి మోహన్ రెడ్డి గారిని కూడా చూడమని చెప్పండి. ఏ విధంగా ఆ కామెంట్ వ్యతిరేకిస్తున్నారు రాష్ట్ర ప్రజలు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు గారు జీర్ణించుకోలేక ఈ రోజు 2.0 సూపర్ యాప్ డిజైన్ చేసుకుంటున్నారు వాళ్ళు. అదే విధంగా ఈ రోజు చూస్తున్నాం కత్తులతో నరకడం, గొడ్డలతో నరకడం, అదే విధంగా ఏదైతే వాళ్ళని వ్యతిరేకించిన వైఎస్ఆర్సీపీ నాయకులను వ్యతిరేకించిన వాళ్ళని యాక్సిడెంట్లు చేసి చంపడం, వీటికంతా రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కనుక ఈ రోజు వాళ్ళకు దానికి యాప్ డిజైన్ చేసుకుని వాళ్ళకు అనుగుణంగా ఈ రోజు తీవ్రవాదం ఏంటో మనకి నచ్చదో, ఉగ్రవాదులు చర్యలు మనకి ఎట్లా నచ్చదో అట్లా వైఎస్ఆర్సీపీ చర్యలు వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవరికి నచ్చదు. కాబట్టి వాళ్ళు 2.0 ఒక యాప్ డిజైన్ చేసుకునేసి ఆ యాప్ లో వాళ్ళు కార్యక్రమాలు నడుపుతారు. ఇంకా వాళ్ళు దేశద్రోహులు లేకపోతే విద్రోహ చర్యలు కాకుండా ఇంకేం చేస్తారు వాళ్ళు. గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డికి ఏదైతే 51% ఓట్లు ఇస్తే రాష్ట్రాన్ని ఏ దిక్కు తీసుకెళ్లాడు. ఆ బోర్గడ్డ అనిల్ చంద్రబాబు నాయుడు నిన్న నరుకుతా, నీ కొడుకుని నరుకుతా, నీ బెడ్రూమ్ లోకి వస్తా, నీ వాకిట్లోకి వస్తా, ఏమొచ్చింది 11 సీట్లు వచ్చింది. కోటంలోని ఏం మాట్లాడినాడు, అన్పార్లమెంట్ కి వాడాడు, ఏమొచ్చినాయి 11 సీట్లు వచ్చాయి. అదేవిధంగా వంశీ గాని, నందగాం సురేష్ గాని, రామ్ గోపాల్ వర్మ గాని, రోజా గాని ఇట్లా చెప్పుకుంటూ పోతే నాయకులందరూ ఇష్టం చెప్పాల్సింది వస్తుంది. వాళ్ళు చేసిన తీవ్రవాద చర్యలు అంటే రాష్ట్ర ప్రజలు 11 సీట్లు వచ్చారు. ఇంకా మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు గంజాయి అమ్మేవాడిని, బట్టలు చేసేవాడిని, మానబంధాలు చేసేవాడిని సపోర్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా బయట వచ్చి చిన్నపిల్లలయ్యా వీళ్ళు చీకపోతే ఇంకెప్పుడు చేస్తారు అంటే రాష్ట్ర ప్రజలు కుమ్మేస్తున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి మాట్లాడాల్సిన మాటలు ఇవి. మన మోహన్ రెడ్డి అని కూడా సపోర్ట్ చేస్తాడు అంటే నీ ఇంట్లో ఒక గంజాయి అమ్మేవాడు, లేకపోతే నీ ఇంట్లో ఒక బంగాకి తాగేవాడు, లేదా ఒక మహిళని అత్యాచారాలు చేసేవాడు, ఇలాంటి వాళ్ళు మన బిడ్డలుగా ఉంటే మనం సహకరిస్తామా, వ్యతిరేకిస్తామా? అయితే ఇక్కడ వేణుగోపాల్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ తమ కార్యకర్తలకి అన్యాయం జరిగేటప్పుడు తన కార్యకర్తల మీద ఎవరైతే మీద విషం కక్కారో వాళ్ళ గురించి ఏం అన్యాయం జరిగిందో చెప్పటాకే ఈ యాప్ అన్నారు. కానీ గంజాయి కొట్టే వాళ్ళకి వాళ్ళకి నేను యాప్ పెడుతున్నానని అని చెప్పలేదు కదా. అవును సార్, ఇప్పుడు యూట్యూబ్ లో పోయి చూడండి, గంజాయి సపోర్ట్ చేసేవాడికి సార్ సోషల్ మీడియాలో నచ్చకపోతే 1000 కామెంట్లు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లోడు వీడు తెలియక చేశాడు అని సమర్థిస్తా ఉంటే కామెంట్లు ఏమొస్తున్నాయి. రైట్, అది సమర్థించకూడదు. రాష్ట్ర ప్రజలు ఉమ్మేస్తున్నారని చెప్పి మీరు సపరేట్ యాప్ డిజైన్ చేసుకుంటున్నారు. ఆ యాప్ లో వీళ్ళకి నచ్చినట్టు మీరు మాట్లాడుతున్నా
దాని ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా, అక్కడ డిస్కరేజ్మెంట్ ఉండదు కదా. మీరు ఒక్కటి చెప్పండి, ఇప్పుడు ఇది కాదు, 2.0 అనే సూపర్ యాప్ జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసుకుంటున్నారు. ఒక్కటి చెప్పండి, గతంలో మీరు వైసీపీ పార్టీకి పనిచేశారు, కార్యకర్తగా చాలా వినమ్రతతో పనిచేశారు. గతంలో కార్యకర్తలకి న్యాయం జరగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేద్దామని పెట్టి ఉండొచ్చు కదా, మీకు అందుకే గతంలో న్యాయం జరగలేదేమో, కాబట్టి మీరు పార్టీ మారి ఉండొచ్చు. న్యాయం చేస్తానని ఈ రోజు కార్యకర్తలని నాశనం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే ఒక వ్యక్తి 100 మందిలో ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఇలాంటి దాన్ని నేను సమర్థించను, వ్యతిరేకిస్తాను, ఇలాంటి కార్యక్రమాలు అంటే 99 మంది కార్యకర్తలు మంచిదారులు నడుస్తారు. ఎప్పుడు ఈ ఒక్కరిని సపోర్ట్ చేస్తావు ఆ 99 మంది ఏ దారిలో పోతారు? అదే గంజా బ్యాచ్లు తయారవుతారు, అదే గుండాయిజం చేస్తారు, అదే రౌడీజం చేస్తారు, అదే దొంగతనాలు చేస్తారు, అవే మంటలు చేస్తారు ఆ 99 మంది కూడా. అవునా కాదా? నువ్వు ఏ విధంగా ఆ రోజు కార్యకర్తలకు అన్యాయం చేశావు, ఈ రోజు అదే కార్యకర్తను ఏ దిశలో తీసుకెళ్తున్నావు? మళ్ళీ ఈ రోజు రాష్ట్ర ప్రజలకు ఏదో న్యాయం చేస్తున్నాడంట. ఈ రోజు అసెంబ్లీలో పోయి వ్యతిరేకించలేవు కానీ ఈ రోజు ఒక యాప్ పెడతాడంట, 2.0 యాప్ పెట్టేసి కార్యకర్తలకి ప్రజలకి న్యాయం చేస్తాడంట. మాట్లాడు, నువ్వు అసెంబ్లీలో పోయి వ్యతిరేకించు, ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తా ఉంటే నువ్వు ఒక యాప్ డిజైన్ చేసుకొని మళ్ళీ ఏ కార్యకర్తలు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? రైట్ వేణు గారు, రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి చర్యలకి. రైట్ వేణు గారు, మళ్ళీ తిరుత్తల వేణుగోపాల్ మళ్ళీ మాట్లాడతాను, మళ్ళీ మాట్లాడతాను. అన్న మోహన్ రెడ్డి అన్న, మీ ఇదే పని చేసుకోండి, ఆ 11 సీట్లు కూడా చూద్దాం. మీరు ఇదే మాదిరిగా మాట్లాడుకోండి, బోరుగడ్డ అనిలు లేకపోతే వంశీయు లాగే మాట్లాడుకోండి. ఈ రోజు రాష్ట్రంలో ఏ విధంగా అధికారంలో ఉండేటప్పుడు మీరు చేసిన దౌర్జన్యాలు దుర్మార్గాలకు 11 సీట్లు వచ్చిందో ఈ రోజు ప్రతిపక్షంలో కూడా అదే ప్రవర్తించండి. ఆ 11 సీట్లు కూడా రాకుండా పోనీ, మాకు కూడా అదే కావాల్సింది. ఇల్లు కబ్జా చేస్తున్నారు, అదే బట్టలు చేసేవాళ్ళని, మానభంగాలు చేసేవాళ్ళని, రౌడీజం చేసేవాళ్ళని, గుండాయిజం చేసేవాళ్ళని, గంజా అమ్మేవాళ్ళని, గంజా తాగేవాళ్ళని జగన్మోహన్ రెడ్డి సమర్థించమండి. ఆ ఉండే 11 సీట్లు కూడా పోతాది. అప్పుడు మాకు ప్రతిపక్షం కూడా లేకుండా పాలన సాగుతుంది కాబట్టి ప్రజలు తిరగబడుతున్నారు కాబట్టి మీరు భయపడుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా మీరు వెళ్తున్నారు తప్ప అక్కడ రప్పారప్పని వచ్చినటువంటి క్యాండిడేట్ మీ క్యాండిడేట్ మీ టీడీపీకి సంబంధించినటువంటి సభ్యత్వం ఉన్నటువంటి క్యాండిడేట్ వచ్చినారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మీకు తోచిందల్లా మాట్లాడుతున్నారు. మీరు అదే విధంగానే ప్రవర్తించండి. మీరు ఇప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించారో ప్రతిపక్షంలో కూడా అదే విధంగా ప్రవర్తించండి. ఆ 11 సీట్లు కూడా దిగులేకుండా పోతారు. మళ్ళీ ఇద్దరితో మళ్ళీ మాట్లాడతాను. మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగండి, సమయం పాటించండి. మోహన్ రెడ్డి గారు, తిరుత్తల వేణుగోపాల్ గారు మళ్ళీ మాట్లాడతాను మీతో. మళ్ళీ మాట్లాడతాను. మనతోటి రాజకీయ విశ్లేషకులు సుధాకర్ గారు ఉన్నారు. సుధాకర్ గారితో మాట్లాడే ముందు ఫోన్ ద్వారా టీడీపీ అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడతానికి అందుబాటులో ఉన్నారు. ఆయన 2 మినిట్స్ మాట్లాడతారు. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. హలో, విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. లో వాయిస్ వినపడుతుందండి. విజయశేఖర్ రెడ్డి గారు, నా వాయిస్ వినపడుతుందా? చాలా లోగా వినపడుతుందండి, సరిగా వినపట్లా. ఎస్ మీరు మాట్లాడండి, నా వాయిస్ సరిపోతే పని. మీకు అయితే మీరు జర్నీలో ఉన్నట్టున్నారు, మీరు మాట్లాడండి. 2.0 గురించి 2.0 గురించి సూపర్ యాప్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. సార్, అసలు ఈ జగన్ 2.0 అంటే ఏంటి? దీని ముందు